గోధుమ రవ్వ ఉప్మాకి కావలసిన పదార్థాలు: టమేటా, ఎర్రగడ్డ, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని 2 గంటలు ఈ పోపు గింజలు వేసేసుకొని ఎర్రగడ్డ, టొమాటో, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మనం బాగా కలిపెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కలబెట్టుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకు మనం 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. వాటర్ అనేది మనం పక్కన వేడి చేసుకోవాలి. మనం ఒక గ్లాస్ రవ్వ వచ్చేసి ఆయిల్లో బాగా కలబెట్టేసుకోవాలి. ఇంకా మనం ఆ వేడి వాటర్ అనేది అందులో వేసేసి సిమ్లో పెట్టేసుకోవాలి లైట్గా. అలా మొత్తం 4 వైపులా కలబెట్టేసుకొని ఆ వాటర్ అంతా దానిలోకి ఇంకేటట్టు ఇంకా సిమ్లో పెట్టేసుకుంటే మనకు ఉప్మా అనేది ఇలా రెడీ అవుతుంది పొడి పొడిగా. సూపర్గా ఉంటుంది గోధుమ రవ్వ ఉప్మా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. ఇంకా మనం వేడి వేడి ఉప్మా ఇలా ప్లేట్లోకి తీసుకొని పొడి వేసుకొని తినడమే. ఓకే, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.